ఓకే మా, అందరూ కూడా సిపిటి అని హెడ్డింగ్ పెట్టుకున్నారా? ఇది కాంచి న్యూ టాపిక్ మా, ఓకేనా? ఇదంతా కూడా కొత్త ప్రాసెస్. ఓకే మా, ఇప్పుడు ఈ సిపిటి అంటే ఏంటి మా? ఎవరైనా చెప్తారు సిపిటి అంటే? కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ. టర్మినాలజీ మ్యామ్. ఓకే, దీంట్లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 3 categories మ్యామ్. కేటగిరీస్ మ్యామ్. కేటగిరీ 3లో ఏముంటుంది? ఫస్ట్ కేటగిరీలో 5 న్యూమరిక్ కోర్స్ ప్రకారం 6 రేంజెస్ గా డివైడ్ చేస్తారు మ్యామ్. ఓకే, సెకండ్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఉంటుంది మ్యామ్. ప్రిఫరెన్స్ ఆఫ్ మెజర్మెంట్ లాబొరేటరీస్ చెప్పండి మా. రేడియాలజీ టెస్ట్ రిజల్ట్స్. ఓకే, కేటగిరీ 3లో అయితే Corresponds to corresponding to emergency medical terminology. ఓకే చూడండి మా, ఇప్పుడు సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీ అని చెప్పారు, ఓకేనా? కరెంట్ ప్రొసీజర్ టర్మినాలజీలో ఈ సిపిటిలో మెయిన్ గా ఏంటంటే 6 రేంజెస్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 6 రేంజెస్ కి సంబంధించిన కోడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు సర్జరీస్ ఉన్నది, రేడియాలజీ, పాథాలజీ, ల్యాబొరేటరీస్, మెడిసిన్స్, ఎనస్థెసియాలజీ, ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇవి 6 ఉన్నాయి కదా. ఇవి 6 కూడా ఇవి మనకి ఓన్లీ అంటే మన బాడీకి సంబంధించిన కూడా సర్జరీస్ అయినా, రేడియాలజీ అంటే ఇమేజింగ్ లోనైనా, అవన్నిట్లో కూడా ఇవి ట్రీట్మెంట్ రూపంలో మనకి కోడ్ చేసి ఏంటి వీటిలో సేవ్ చేస్తారు సిపిటీలో, ఓకేనా? ఏదైనా డిసీజ్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎటువంటి సర్జరీస్ చేయాలి, ఎటువంటి కోడ్స్ యూస్ చేయాలి, ఓకేనా? ఎటువంటి సర్జరీస్ యూస్ చేయాలి ఆ పర్సన్ కి, డిసీజ్ కి, అవన్నీ కూడా ఈ కోడ్ సిపిటిలో, సిపిటి బుక్ లో ఈ కోడ్స్ అన్ని కూడా కోడ్ అయి ఉంటాయి, ఓకేనా? ఈ సిపిటిలో ఏంటి ఓన్లీ 6 రేంజెస్ అని చెప్పాను కదా. ఎవాల్యుయేషన్, మేనేజ్మెంట్, ఎనస్థెసియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ, మెడిసిన్స్, ఈ 6 కి కూడా ఏంటి 10,000 నుంచి 90,000 వరకు కోడ్స్ అనే కోడ్ చేయడం ఉంటుంది, ఓకేనా? సిపిటిలో కేటగిరీ 1లో 10,000 నుంచి 90,000 అంటే ఏంటి 99.9999 అక్కడ వరకు కూడా పాథాలజీ అండ్ అదే సపోజ్ ఈ సిపిటికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా కోడ్ చేసి ఉంటాయి, ఓకేనా? సిపిటిలో 10,000 నుంచి 90,000 అంటే 9.999 అక్కడ వరకు కూడా ఈ సిపిటి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా ఈ 6 రేంజెస్ కి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా దీంట్లో సేవ్ అయి ఉంటాయి. మిగిలిన 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ 2 కేటగిరీస్ ఏంటి? రేడియాలజీ అండ్ టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్స్ యొక్క టెస్ట్ రిజల్ట్స్, ల్యాబొరేటరీస్ యొక్క టెస్ట్ రిజల్ట్స్, అదే విధంగా ఎమర్జింగ్ మెడికల్ టెర్మినాలజీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కేటగిరీ 2 కి సంబంధించిన ఏంటి కోడ్స్ అన్ని కూడా ఒక విధంగా కోడ్ అయి ఉంటాయి, ఓకేనా? కేటగిరీ 2 కి సంబంధించినంతా కూడా ఎలా ఉంటుందంటే 0001F2 907F. చూడండి మా, 0001F2 907F వరకు ఈ కేటగిరీ కోడ్స్ యొక్క కోడ్స్ అవన్నీ కూడా దీంట్లో కోడ్ అయి ఉంటాయి. స్క్రీన్ షేర్ చేయండి చెప్పేది. ఇవి స్క్రీన్స్ ఉండవు మా, ఓన్లీ నేను మొబైల్లో ఫొటోస్ తీసాను, అవి మీకు షేర్ చేస్తాను, ఓకేనా? ఇవి నార్మల్ గా మీకు నోట్ తో చెప్తున్నాను చూసారా, ఇవి పాయింట్స్ కింద నోట్ చేసుకోండి మీరు. మేడం ఒక్కసారి చెప్పండి మ్యామ్. నేను మళ్ళీ చెప్తున్నా కన్నా, ఓకేనా? హెడ్డింగ్ పెట్టుకున్నారా? సిపిటి అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఓకేమా? హెడ్లైన్ ప్లస్ ప్రకారం అనస్థీషియా అనేది శస్త్రచికిత్స మరియు ఇతర ప్రక్రియల సమయంలో నొప్పిని నివారించడానికి మందులను ఉపయోగించడం. ఈ మందులను అనస్థీటిక్స్ అంటారు. వాటిని ఇంజెక్షన్, పీల్చడం, సమయోచిత ఔషధం, స్ప్రే, కంటి చుక్కలు లేదా స్కిన్ ప్యాచ్ ద్వారా ఇవ్వవచ్చు. అవి మీకు ఫీలింగ్ లేదా అవగాహన కోల్పోయేలా చేస్తాయి. హెడ్లైన్. ఓకే, సిపిటి అంటే ఏంటి? కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఈ సిపిటిలో 6 రేంజెస్ అంటే 5 న్యూమరిక్ కోడ్స్ ని 6 రేంజెస్ కింద డివైడ్ చేశారు. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, ఎనస్థెసియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీస్, మెడిసిన్స్, ఓకేనా? ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, ఎనస్థెసియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీస్, మెడిసిన్స్, ఈ 6 కూడా ఈ 6 రేంజెస్ కి కూడా సిపిటికి సంబంధించిన అంటే మన బాడీకి సర్జరీస్ చేస్తారు. అదే విధంగా
హాస్పిటల్ మ్యామ్ ఫోర్త్ వన్ ఒకసారి ఓకేనా. ఈ 6 రేంజెస్ కి అంటే ఈ 5 న్యూమరిక్ కోడ్స్ 6 రేంజెస్ కింద డివైడ్ చేశారని చెప్పాం. ఈ 6 రేంజెస్ కూడా కోడ్ చేస్తారు. ఓకేనా. కోడ్ చేసి మనకి ఏ విధంగా అయితే మనం ఎట్లయితే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి వీటి నుంచి సజెస్ట్ చేసినప్పుడు అయినా సరే ఈ సిపిటి బుక్ అదే సిపిసి బుక్ అంటే సిపిటి బుక్ ఉంది కదా, సిపిటి బుక్ ని రిఫర్ చేస్తూ వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది ఉంటుంది. అదే విధంగా కేటగిరీ 2 లో చెప్పండి చూసండి. ఈ 6 రేంజెస్ కూడా సిపిటి లోని సిరీస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయమ్మా? 10,000 to 90,000 మ్యామ్. ఓకే 10,000 to 99,000 9.9 మ్యామ్. ఓకే 90,000 ఉంటుంది. దాంట్లో ఇంకా ఇంచుమించు పాయింట్స్ 90,000 ఓకేనా. 10,000 to 90,000 అనేది మా సిపిటి కోర్స్ అంటే ఏంటి ఈ 6 రేంజెస్ కి సంబంధించిన సిరీస్ మాట. ఓకేనా. కోర్స్ యొక్క సిరీస్ సిపిటిలో ఈ 6 రేంజెస్ కి సంబంధించిన కోడ్స్ యొక్క సిరీస్. ఓకేనా. 10,000 to 90,000 ఉంటాయి. అదే విధంగా కేటగిరీ 2 అంటే ఇవన్నీ కూడా కేటగిరీ 1. కేటగిరీ 2 లో 0001F to 907F వరకు ఉంటాయి. మ్యామ్ ఒక్కసారి చెప్పండి మేడం. కేటగిరీ 2 కోడ్స్ అనేవి 0001F to అంటే 0001F నుంచి 907F వరకు ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే పర్లేదు మా అందరూ నోట్ చేశారా? ఎస్ మ్యామ్. అవును మేడం. ఓకే 0001F నుంచి 9007F వరకు కూడా ఈ కేటగిరీ 2 కి సంబంధించిన కోడ్స్ అనేవి ఉంటాయి. మ్యామ్ 900 7F ఆ మేడం? 9007F ఎస్ మా. ఓకే మ్యామ్. ఇవన్నీ కూడా కేటగిరీ 2 కి సంబంధించినవి. ఓకేనా. అదే విధంగా కేటగిరీ 3 లో 0042T to 0639T వరకు కూడా ఉంటాయి. అవుతుంది మ్యామ్. ఏంది మేడం? చూడండి మా చాట్ బాక్స్ లో పెట్టాను. కేటగిరీ 3 లో సంబంధించిన కోర్స్ అనేవి ఇలా ఉంటాయి. 0042T నుంచి 6339T వరకు కూడా ఉంటాయి. కేటగిరీ 1 మా కేటగిరీ 1 అనేవి 10,000 నుంచి 60,000 90,000 వరకు ఉంటాయి. అవును. మమత 10,000 నుంచి 90,000 వరకు ఏ కోర్స్ ఉంటాయమ్మా? కేటగిరీ 1. ఓకే నోట్ చేశాను మా. ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. చేసినాం మేడం. ఇవన్నీ కూడా సిపిటి కోర్స్ సంబంధించినవి. అంటే ఏ కేటగిరీస్ నుంచి ఏ కేటగిరీకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సిరీస్ అనేవి కోడ్ చేసి ఉంటాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేసాం. ఓకేనా. మాకు అనిపిస్తుందా అందరికి? మేడం. మ్యామ్ క్లారిటీ లేదు మ్యామ్. క్లారిటీగానే ఉందా? కొంచెం బెరగా కనిపిస్తుందా? కొంచెం బ్లర్గానే ఉంది. సైజ్ ఇంక్రీజ్ చేయండి మ్యామ్. ఇది ఇంక్రీజ్ చేయడానికి ఉండదు మా. పర్లేదా మీకు? క్లారిటీ లేదు మేడం. క్లారిటీ లేదు మ్యామ్. క్లారిటీ అంటే మేము ఇది ఫొటోస్ తీసామ్మా, నోట్స్ కాదు ఇది. ఓకేనా. వర్డ్స్ అంటే కనిపించలేదు. ఓకే నోట్ చేసుకోవాలా మేడం? మా ఇది నోట్స్ అనేది నోట్ చేసుకోండి మా. ఓకే మేడం. చెప్పాను కదా ఈ రోజు మనం సిపిటీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అంటే ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సర్జరీస్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. మేడం. ఓకే మేడం. సర్జరీస్ యొక్క సిరీస్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే 10,000 నుంచి 60,000 వరకు
ఈ సిరీస్ అన్ని కూడా సర్జరీస్ సంబంధించినవేనమ్మా. Okay, ma'am. 10,000 నుంచి 60,000 వరకు సర్జరీస్ సంబంధించిన సిరీస్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. ఓకేనా? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అని పెట్టి రాసుకోవాలా మేడం? ఎస్ మా, నోట్ చేసుకోండి. ఓకే మేడం. ఓకే మా. ఓకే మ్యామ్. డౌన్ చేయండి మ్యామ్. స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారా మా మీరు? నోట్ చేసుకుంటున్నాము. మేము రాస్ మా నోట్ చేసుకుంటున్నారు అందరూ దీంతో? ఎక్కడి వరకు మేడం? మొత్తం నోట్ చేయండి. మొత్తం నోట్ చేయాలి మా ఇది. ఇవి మళ్ళీ మీరు నోట్ చేసుకోకపోతే మళ్ళీ మీరు పెట్టమన్నా కూడా పెడతాకుండదు, ఎందుకంటే ఫొటోస్ ఇవి మళ్ళీ ఎక్కడెక్కడ నెతికి తీసుకురావాలి మీకు. ఓకేనా? అందరూ కూడా Okay, నోట్ ma'am. చేసుకో. ఓకే అమ్మా, మీరు నోట్ చేస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మేడం. చూడమ్మా, ఇప్పుడు సర్జరీస్ లో మనం ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ ఎఫ్ఎన్ఏ అంటే బయాప్సీ, ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ బయాప్సీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇదంతా కూడా సర్జరీస్ లో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామా. సర్జరీస్ యొక్క సిరీస్ అనేవి 10,000 నుంచి 16,000 సిరీస్ అనేవి ఉంటాయి. అదే ఈ 60,000 లోనే 10,000 అనేవి ఓన్లీ 10,000 అనేవి ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ కి సంబంధించిన సిరీస్. ఓకేనా? ఓన్లీ 10,000 అనేవి ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ కి సంబంధించిన సిరీసెస్. ఓకేనా? ఈ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్స్ లో కొన్ని మనకి స్కిన్ కి సంబంధించిన సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ ఫైనల్ నీడల్ ఏంటి? ఈ ఫైనల్ నీడల్ ఆస్పిరేషన్ బయాప్సీ అనేది మన బాడీలోని మన బాడీలో ఏంటి ఏదైనా మనకి అంటే మన బాడీ అంతట్లో కూడా ఒక చోట మనకి అన్ఈజీగా ఉన్నా, మనకి ఎందుకో అక్కడ ఏదైనా ఉంది, ఈ సైడ్ మనకి పెయిన్ వస్తుంది, ఈ ప్లేస్ లో మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది, కొంచెం పెయిన్ కింద వస్తుంది అని అనిపిస్తే మనం అప్పుడు ఈ బయాప్సీ అనేది చేయించుకోవచ్చు మా. ఓకేనా? మనం ఎప్పుడైనా కూడా సరే మనకి అన్ఈజీగా ఉన్న ఏ ప్లేస్ లోనైనా మనకి సరిగ్గా లేకపోయినా బాడీలో ఒక పార్ట్ అనేది సరిగ్గా లేకపోయినా అక్కడ సెల్స్ అనేవి ఒక
క్లబ్ అయి ఉంటాయి. అంటే సెల్స్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఆ ప్లేస్ లో సెల్స్ అనేవి ఎక్కువగా చేరిపోవడం అనేది జరుగుతుంది. ఆ సెల్స్ ని రిమూవ్ చేయడం కోసం, అంటే ఆ సెల్స్ ని ఎలా రిమూవ్ చేస్తారు? ఈ బయాప్సీ ద్వారా రిమూవ్ చేస్తారు. అది ఎలాగా? బయాప్సీ అంటే మన ఏంటి సెల్స్ ని, అంటే సెల్స్ ని రిమూవ్ చేయడం మనం బయాప్సీ అంటాం. ఈ బయాప్సీ అనేది ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ ద్వారా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ ద్వారా అంటే బయాప్సీ చేయించుకోవాలి అంటే, లేకపోతే బయాప్సీ చెయ్యాలన్నా కూడా డాక్టర్స్ అనేవాళ్ళు ఫైన్ నీడెల్ ఎస్పిరేషన్ అనే టెక్నిక్ ని యూస్ చేస్తూ ఈ బయాప్సీ అనేది చేస్తారు. ఓకేనా? ఫైన్ నీడెల్ ఎస్పిరేషన్ ని యూస్ చేస్తూ ఇటువంటి బయాప్సీని చేయడం జరుగుతుంది. ఈ బయాప్సీలో చూడండి, ఈ బయాప్సీ అనేది ఫస్ట్ సూది లాంటిది, పెద్ద సూది లాంటిది ఉంటుంది. అంటే ఫైన్ నీడెల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాని సైజ్ ఎంత ఉంటుంది? 0.52 నుంచి 0.64 మిల్లీమీటర్స్. ఓకేనా? 0.52 నుంచి 0.64 మిల్లీమీటర్స్ ఉన్న నీడెల్ని తీసుకుని, అది మనం ఏ ప్లేస్ లో అయితే బయాప్సీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ ని వీళ్ళు పాయింట్ చేస్తారు. ఓకేనా? ఆ ప్లేస్ ని వీళ్ళు పాయింట్ చేశాక అక్కడ ఈ నీడెల్ ద్వారా ఈ నీడెల్ అనేది మన బాడీలోకి పంపడం జరుగుతుంది. ఓకేనా? మన బాడీలోకి ఈ నీడెల్ ద్వారా పంపడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ కణాలన్నీ కూడా ఎక్కడైతే స్టక్ అయి ఉంటాయో, ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే మనకి అన్ఈజీగా అనిపిస్తుందో, ఏ పార్ట్ అయితే మనకి ఇబ్బందిగా అనిపిస్తుందో అక్కడ ఈ నీడెల్ అనేది ఏంటి లోపలికి పంపడం అనేది జరుగుతుంది. లోపలికి పంపాక ఆ ప్లేస్ ఉంటుంది కదా, మనకి పాయింట్ చేస్తారు. ఆ పాయింట్ చేసిన ప్లేస్ లో దీన్ని లోపలికి గుచ్చుతా ఉంటారు. ఓకేనా? లోపల గుచ్చుతా ఉంటే ఆ సెల్స్ ఉంటాయి చూసారా, ఆ సెల్స్ అన్ని కూడా ఈ నీడిల్ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఈ నీడిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది వెనక్కి. ఈ నీడిల్ అనేది తీసుకోవడం వల్ల దాన్ని మళ్ళీ వెనక్కి తీసి మైక్రోస్కోపిక్ ద్వారా దీన్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మైక్రోస్కోపిక్ ద్వారా వీటిని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మేడం ఇది కంప్లీట్ అయ్యాక ఒకసారి మరి రివిజన్ చేయండి మేడం. మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి అంతే. నోట్ చేసుకుంటున్నారు అందరూ కూడా? ఎస్ మ్యామ్. అవును మ్యామ్, ఇంకా మేడం. అయిపోలేదు మ్యామ్. నేను అయిపోయిందని అడగడం లేదు, నోట్ చేసుకుంటున్నారని అడుగుతున్నా. ఇదే ఈ పేజ్ అని చాలా పెద్దగా ఉంటుంది, నోట్ చేసుకోండి. ఎక్కువ మ్యాటర్ కూడా ఇదంతా.
గింత మెడుతున్నావు శుభకరు మా మీకు ఈ సిపిటి అనేది కంప్లీట్ అయిపోతే మీకు మొత్తం కంప్లీట్ అయినట్టేనమ్మా. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా మీకు కోచింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. మ్యామ్ ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. మా ఇది ఇక్కడ వరకు నోట్ చేసుకున్నారా? 10012 10021 are reported once per reason sample single section. ఓకే, ఇక్కడ నుంచి నోట్ చేసుకున్నది. అది కూడా ఎక్కడ వరకు అంటే మోడిఫైర్ 59 వరకు కూడా నోట్ చేసుకోండి మా. ఓకే మేడం. ఓకే మ్యామ్ కొంచెం కింద స్క్రోల్ మేడం కొంచెం పైకి చూడండి. ఓకే ఓకే మ్యామ్. మోడిఫైర్ 59 వరకు నోట్ చేసుకోవాలా మేడం? 59 మా. మమ్మీ మ్యూట్ చేయండి మా. ఎవరు కొద్దిగా పైకి స్క్రోల్. ఓకే, 59 వరకు అయిపోయింది మేడం. నోట్ చేసేసారు అప్పుడే. అదే మోడిఫైర్ 59 వరకు అయిపోయింది. లాస్ట్ వరకునా? కాదు మేడం, ఇక్కడ మోడిఫైర్ 59 అన్నది ఫర్ ఈచ్ అడిషనల్ ఇమేజ్ అని. ప్రైమరీ కోడ్ విత్ మోడిఫైర్ 59 ఫర్ అవును ఈచ్ మేడం. అడిషనల్ ఇమేజ్. అవును మేడం, అటు వరకు. అక్కడ వరకు కాదు, కింద వరకు. మేడం. మోడిఫైర్స్ వరకునమ్మా, 59 మోడిఫైర్స్ ఇక్కడ వరకు. కంప్లీట్ మ్యామ్. మా అందరికి కంప్లీట్ అయిందా లేదా? ఇంకా ఉంది మేడం. ఓకే ఓకే, నోట్ చేయండి. ఇంకా ఉంది మ్యామ్. నోట్ చేయండి మా. పర్లేదు. వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది కానీ కోడింగ్ అనేది సింపుల్ గానే ఉంటుంది. ఓకేనా? మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా కోడింగ్ అంటే. మా ఎవరు కొంచెం మ్యూట్ చేయండి మా ప్లీజ్.
ఓకే మా ఇది కంప్లీట్ అయిందా మీకు? చెప్పండి సారీ. ఎస్ మ్యామ్. కంప్లీట్ అయింది మేడం. మా అందరికి కంప్లీట్ అయిందా? ఎస్ మ్యామ్. కంప్లీట్ అయింది మ్యామ్. ఓకే. మేము ఒక 2 minutes పెట్టండి మేము. ఓకే. మా కంప్లీట్ అయిందా? ఎస్ మేడం. ఓకే. ఎస్. అందరికి కంప్లీట్ అయింది కదా? ఓకే. చూడండి మా బయాప్సీ అంటే ఇప్పుడు మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ కూడా మనకి ఇప్పుడు అన్ఈజీగా అనిపిస్తుంది కదా, అప్పుడప్పుడు కొన్ని లోపల అన్ఈజీగా ఉన్నట్టు, అదే విధంగా పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తుంది బాడీ లోపల. అలా వచ్చినప్పుడు మనకు ఏదైనా కొంచెం డౌట్ గా అనిపిస్తే ఈ బయాప్సీ చేయించుకోవడం వల్ల మనకి ఒక క్లారిఫికేషన్, అంటే ఏంటి బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, అదే విధంగా వాటి యొక్క వర్క్ బాగానే ఉంటుందా, అవన్నీ కూడా ఒక క్లారిఫికేషన్ అనేది మనకు వస్తుంది. అంటే ఇప్పుడు బయాప్సీ అంటే మన బాడీలో ఏంటి సెల్స్ అనేవి ఒక దుక్కునే ఫామ్ అయిపోయాయి. ఓకేనా? ఒక చోటే ఫామ్ అయిపోయాయి. ఆ చోట మనకి పెయిన్ కింద అనిపించడం అలాంటివి జరుగుతుంది అనుకోండి. అలా జరిగినప్పుడు మనము ఈ బయాప్సీ చేయించామనుకోండి. ఈ బయాప్సీ ఎలా చేస్తాము? మామూలుగా ఏంటి బయాప్సీ ఎలా చేస్తామంటే ఇప్పుడు మన బాడీ లోపలికి ఒక సూది లాంటిది పంపిస్తారు. ఓకేనా? ఫైన్ నీడెడ్ అంటే ఎస్పిరేషన్ అనే దానిలో పంపిస్తారు. అంటే ఏంటి? ఒక నీడిల్ అంటే 0.52 నుంచి 0.64 వరకు అన్న మిల్లీమీటర్స్ ఉన్న ఒక సూదిని మన బాడీ లోపల పంపుతారు. అలా పంపించడం వల్ల మనం ఏ ప్లేస్ లో అయితే మనకి పెయిన్ కింద అనిపిస్తుందో, ఎక్కడైతే అన్ఈజీగా అనిపిస్తుందో ఆ ప్లేస్ ని వాళ్ళు పాయింట్ చేసి ఆ ప్లేస్ లోపలికి ఈ నీడెల్ అనేది పంపిస్తారు. పంపించాక అక్కడ ఇప్పుడు మనం ఎక్కడ వరకు ఏదో ఉన్నదో ఇప్పుడు అక్కడ ఇమేజింగ్ రూపంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన బాడీ గుర్తున్నామో అక్కడ మనకు అక్కడ ఇమేజింగ్ రూపంలో చూపిస్తారు కదా సిస్టమ్ లో. అలా ఇమేజింగ్ రూపంలో చూపించడం వల్ల ఇక్కడ గుచ్చుతారు. అలా గుచ్చినప్పుడు ఈ నీడల్ అనేది ఆ సెల్స్ అనే వాటిని అబ్జర్ప్షన్ అంటే తీసుకుంటది వెనక్కి. ఈ సెల్స్ అనేవన్నీ కూడా గుచ్చి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఒకసారి చెక్ చేసి అక్కడ ఉన్న సెల్స్ అన్ని కూడా ఇది వెనక్కి తీసుకోవడం వల్ల ఈ నీడల్ ని దాంట్లో వచ్చిన సెల్స్ ని వాళ్ళు మైక్రోస్కోపిక్ లో టెస్ట్ చేస్తారు. ఓకేనా? టెస్ట్ చేయడం వల్ల అక్కడ సెల్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా ప్లేస్ అనేది ఎలా ఉంది, దాంట్లో ఏదైనా డిసీజ్ కి ఏదైనా కారణం అవుతుందా అనేది ఒక ఇన్ఫర్మేషన్ కోసం మైక్రోస్కోపిక్ లో టెస్ట్ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సీమా బయాప్సీ అంటే మనం ఏదైనా మన బాడీలో కానీ ఆర్గాన్స్ లో కానీ ఏంటి బాగోకపోతే ఇది అన్ఈజీగా అనిపిస్తే అప్పుడు ఈ బయాప్సీ అని చేస్తారు. ఈ బయాప్సీ ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి అంటే మన బాడీలో సెల్స్ అనేవి ఒకే దుక్కుకు ఒకే చోటకి ఫామ్ అయిపోయి అక్కడ మనకి పెయిన్ కింద అనిపిస్తే ఈ నీడెల్ చెప్పాను కదా, ఒక సూది లాంటిది మన బాడీ లోపలికి పంపి అక్కడ ఆ ప్లేస్ చుట్టూ కూడా పాయింట్ చేస్తారు వీళ్ళు. ఆ ప్లేస్ ని ఆ పాయింట్ చుట్టూ కూడా వీళ్ళు గుచ్చుతూ ఉంటారు. అలా గుచ్చి ఆ సెల్స్ అనే వాటిని వెనక్కి తీసుకుంటుంది. ఈ నీడెల్ అనేది వెనక్కి తీసుకున్నాక దీని నుండి వచ్చిన సెల్స్, అదే విధంగా బ్లడ్ అనేది అంతా కూడా వీళ్ళు ఒక మైక్రోస్కోపిక్ లో పెట్టి టెస్ట్ అనేవి చేస్తారు. ఓకేనా? ఫైన్ నీడెల్ ఎస్పిరేషన్ బయాప్సీ అంటే ఇంతేమా. మన బాడీలో ఏదైనా పార్ట్ కానీ ఏదైనా మనకి అన్ఈజీగా అనిపించిన
మనకి ఎక్కడైనా నొప్పి కింద అనిపిస్తుంది, ఈ బయాప్సీ చేయించుకోవడం వల్ల అక్కడ మనకి సెల్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా ఆ ప్లేస్ ఎలా ఉంది అనే ఒక కన్ఫర్మేషన్ కోసం ఈ బయాప్సీ టెస్ట్స్ అనేవి చేస్తారు. ఓకేనా. మాక్సిమం ఈ బయాప్సీ అనేది ఎక్కడెక్కడ చేస్తారంటే మాక్సిమం మన వెన్నుపూస అంటే వీపు ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. మా అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఇంకోసారి చెప్పనా మా అందరికీ అర్థమైందా, లేకపోతే ఎవరికైనా చెప్పమన్నా మళ్ళీ చెప్తాను. అర్థమైంది మ్యామ్. అర్థమైంది మ్యామ్. రాగానే మీకు అటెండెన్స్ ఇస్తాను. ఓకే. మా చాట్ బాక్స్ లో అటెండెన్స్ లింక్ పెడతాను చూడండి. మా అర్థమైంది కదా. బయాప్సీ అంటే మన బాడీలో ఏదైనా పెయిన్, ఇప్పుడు మన బాడీలో ఎక్కడైనా కూడా పెయిన్ కింద అనిపించినా లేకపోతే గడ్డల కింద అనిపించినా అలాంటి చోటన ఈ బయాప్సీ అనేది చేస్తారు. ఎలా చేస్తారంటే ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అనే టెక్నిక్ ని యూస్ చేస్తూ లోపలికి సన్నని ఒక సూది లాంటివి పంపిస్తారు. ఆ సూది యొక్క అంటే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే 0.5 నుంచి 0.64 మిల్లీమీటర్ల వరకు ఈ సూది యొక్క ఉంటుంది. ఈ సూది యొక్క పొడవు ఉంటుంది. అదే విధంగా సూది యొక్క మందం ఉంటుంది. అదే విధంగా ఈ సూదిని మనకి ఎక్కడైతే గద్దల కింద అనిపించిన ఎక్కడైతే మన పెయిన్ కింద అనిపిస్తుందో ఆ ప్లేస్ కి లోపలికి పంపి ఆ సూదితో మనకి ఆ నీడిల్ తో చుట్టూరు కూడా ఆ ప్లేస్ చుట్టూరు కూడా కొంచెం అలా టచ్ చేస్తారు. పొడవడం అనేది జరుగుతుంది. అలా పొడిచాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఇప్పుడు అది ఆ నీడిల్ అనేది తీసుకుంటుంది కదా వెనక్కి, అక్కడ ఉన్న సెల్స్ బ్లడ్ ని తీసుకుంటుంది కదా. అలా తీసుకున్న దాన్ని మన మైక్రోస్కోప్ లో టెస్ట్ చేసి ఏ డిసీజ్ ఉందో దానికి ఒక మెడిసిన్ లాంటిది ఇస్తారు. ఓకేనా. అదే విధంగా ఈ ఏ నీడ ఎస్పిరేషన్ బయాప్సీ అంటే బయాప్సీలో 10,004 నుంచి 10,0021 వరకు దీని యొక్క సిరీస్ ఉంటుందమ్మా. 10,004 నుంచి 10,021 వరకు కూడా 1,004 నుంచి 1,0021 వరకు కూడా ఈ బయాప్సీ యొక్క సిరీస్ అనేవి కోడ్ చేయడం అనేది ఉంటుంది. ఓకేనా. ఈ కోడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అన్ని కూడా ఒకే నెంబర్స్ లో ఉండవు. అంటే ఒకే సిరీస్ లో ఉండవు. ఎలా అంటే ఇప్పుడు 4 వచ్చింది అనుకోండి, 1,004 వచ్చింది, తర్వాత 8 రావచ్చు. అలా ఒక క్రమంలో ఒక వేలో ఉండకుండా అక్కడక్కడ కోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ బయాప్సీలో కోడ్స్ అనేవి 1,004 నుంచి 1,0021 వరకు ఉంటాయి. ఓకేనా. అదే విధంగా మా అర్థమైంది ఇక్కడ వరకు. ఎస్ మేడం. బయాప్సీలో కోడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? మా బయాప్సీలో 1,004 to 1,0021.
సీమా 10004 నుంచి 10021 వరకు కోడ్స్ అనేవి ఉంటాయి. 021 మ్యామ్. ఓకే. అదే విధంగా ఈ బయాప్సీలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పేషెంట్ అనేవాడు వచ్చాడు. వచ్చి ఏంటి ఒక సెక్షన్ అంటే ఏంటి ఒక సెక్షన్ లో ఏ ప్లేస్ కడైతే తనకి గడ్డల కింద ఉందో ఎక్కడైతే బయాప్సీ చేయాలో అక్కడ బయాప్సీ చేశాక అదే సెక్షన్ లో ఇంకో ప్లేస్ లో కూడా బయాప్సీ చేస్తే అప్పుడు మనం దానికి కోడ్ అనేది వేరే విధంగా ఇస్తాం. ఓకేనా? సీమా, మా టాపిక్ నేమ్ ఈ రోజు నుంచి కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాం మీకు. సిపిటి దాంట్లో సర్జరీస్ లో ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ అనే టాపిక్ ని చెప్తున్నాను. ఓకేనా? స్వాతి, సూర్య కొంచెం మ్యూట్ చేయండి మా ఉషారాని. మా చెప్పేది అనుకోదుగా. ఈ ఈ సర్జరీలో ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ లో కోడ్ అనేది ఎలా కోడ్ చేస్తామంటే ఈ సర్జరీస్ లో కోడ్ అనేది ఎలా కోడ్ చేస్తామంటే ఫస్ట్ మనకి ఒక పేషెంట్ అనేవాడు డాక్టర్ ని ట్రీట్ అయినప్పుడు డాక్టర్ అనేవాళ్ళు ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ ని ఫస్ట్ మనం ఎక్కడైతే బయాప్సీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లో అయ్యాక అదే సెక్షన్ లో వేరే ప్లేస్ లో కూడా బయాప్సీ చేయాలంటే దానికి వేరే కోడ్ అనేది ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ పేషెంట్ అనేవాడు సింగిల్ లీజన్ అంటే ఏంటి? సింగిల్ లీజన్ అంటే ఒకసారి వచ్చి ఒకసారే బయాప్సీ చేయించుకున్న వాళ్ళని మనం సింగిల్ లీజన్ పేషెంట్ అని అంటాం. ఓకేనా? సింగిల్ లీజన్ అంటే ఒకసారి పేషెంట్ వచ్చి తనకి ఒకసారి బయాప్సీ చేస్తే దాన్ని సింగిల్ లీజన్ అంటాం. అదే డబల్ లీజన్, ట్రిపుల్ లీజన్ అంటే ఎలా ఉంటుందంటే ఒకసారి పేషెంట్ అనే వాళ్ళు వస్తారు కానీ తనకి బయాప్సీ అనేది ఏంటి 3 times 2 times చేస్తారు. ఎందుకు? ఫస్ట్ ఓ ప్లేస్ లో చేశారు, అదే విధంగా తనకి ఇంకో ప్లేస్ లో కూడా ఇలాగే అనిపిస్తుంది అని చెప్తే ఆ ప్లేస్ లో కూడా బయాప్సీ అనేది చేస్తారు. ఓకేనా? మా అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. బయాప్సీలోనే ఫస్ట్ ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత తనకి ఒక ప్లేస్ లోనే ఈ బయాప్సీ అని చేసిన తర్వాత తనకి ఇంకొక ప్లేస్ లో కూడా ఇలాగే ఉంది, ఈ విధంగానే మాకు పెయిన్ వస్తుంది అని చెప్తే తనకి ఆ ప్లేస్ లో కూడా బయాప్సీ చేస్తే డబల్ లీజన్ అంటాం. అదే ట్రిపుల్ లీజన్ అంటే ఎలాగా అంటే 3 times చేస్తారు బయాప్సీ అని 3 times చేస్తే మనం ట్రిపుల్ లీజన్ అంటాం. ఓకేనా? దీన్ని 10004 నుంచి 10021 వరకు కూడా వీటికి సంబంధించిన కోడ్స్ అనేవి కోడ్ అయి ఉంటాయి. అదే విధంగా దీంట్లో ఇమేజింగ్ గైడ్ లైన్స్, అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ అండ్ ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇమేజింగ్ గైడ్ లైన్స్, అల్ట్రాసౌండ్ గైడ్ లైన్స్, ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? మీకు షేర్ చేస్తాను ఫొటోస్. మా అర్థమైందా? ఫస్ట్ పేషెంట్ వచ్చాక తనకి బయాప్సీ చేయాలనుకుంటే సింగిల్ లీజన్ అంటే ఎలా చెప్తాం అంటే ఒక ప్లేస్ లో ఒకసారి వచ్చి ఒక ప్లేస్ లో మనం అది బయాప్సీ చేయడానికి మనం ఒక సింగిల్ లీజన్ అంటాం. అదే విధంగా దీనిని 59 మోడిఫైడ్ ద్వారా అడిషనల్ ఇమేజింగ్ రూపంలో చూపుతారు. ఓకేనా? 59 మోడిఫైడ్ ద్వారా అడిషనల్ ఇమేజింగ్ ద్వారా చూపుతారు. మీకు ఒక ఫోటో పంపిస్తాను. మాకు కనిపిస్తుందా?
చూడమ్మా ఇక్కడ చెప్పాను కదా మనకి ఫస్ట్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? లేదు మ్యామ్. ఓకే. మా ఎవరికి కనిపించట్లేదా? కొంచెం జూమ్ చేసుకోనమ్మా మీ మొబైల్స్ లో దాన్ని. ఇది ఎక్కడి నుంచి నోట్ చేయాలంటే 10021 నుంచి కూడా నోట్ చేయండి. ఓకేనా? 10021 నుంచి కూడా మీరు నోట్ చేసుకుందో సార్ చెప్పేది వినండి. సీమా ఈ బయాప్సీలో ఫస్ట్ ఏంటంటే ఇమేజింగ్ గైడ్ లైన్స్, అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్, ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ అనేవి యూస్ చేస్తారు. ఓకేనా? బయాప్సీని 3 టైప్స్ కింద చేయొచ్చు. ఎలా అంటే ఇమేజింగ్ గైడ్ లైన్స్ కింద, అదేవిధంగా అల్ట్రాసౌండ్స్ గైడ్ లైన్స్ కింద, అదేవిధంగా ఫ్లోరోస్కోపిక్ గైడ్ లైన్స్ కింద యూస్ చేస్తూ వీళ్ళు బయాప్సీ అని చేస్తారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మ్యామ్, బయాప్సీ అనేది ఎన్ని టైప్స్ తో చేయవచ్చు? 3 types. అవి ఇమేజింగ్ అల్ట్రాసౌండ్, ఫ్లోరోస్కోపిక్. ఓకే ఫ్లోరోస్కోపీ మ్యామ్. ఓకే, అర్థమైంది కదా బయాప్సీ అంటే? ఇంకేమన్నా ఎవరికైనా అర్థం కాలేదు మళ్ళీ చెప్పను ఒకసారి. మ్యామ్ ఒకసారి చెప్పండి మ్యామ్, నాకు ఇంతవరకు వాయిస్ ఏం సరిగ్గా రాలేదు. ఓకే, ఒక నిమిషం. మా ఎవరో కొంచెం వాయిస్ అదే చాలా సౌండ్ వస్తుందమ్మా. చూడండి మా, బయాప్సీ అంటే ఫస్ట్ మనం ఒక పర్సన్ అనే వాళ్ళకి ఎక్కడైనా గడ్డ కింద కట్టడం, లేదంటే బాడీలో గడ్డల కింద కడతాయి కదా, అలా కట్టడం కానీ, లేకపోతే ఎక్కడైనా పెయిన్ కింద అనిపించినా ఈ బయాప్సీ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఫస్ట్ మనం ఎక్కడైతే గడ్డ కింద కట్టింది అన్నామో ఆ గడ్డల కాడ ఒక నీడల్ లాంటిది, ఒక సూది లాంటిది లోపలికి పంపుతారు. లోపలికి పంపాక ఆ ప్లేస్ అంతా కూడా ఈ నీడల్ ద్వారా గుచ్చి దాని నుండి బ్లడ్ ని, సెల్స్ ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్లడ్ అండ్ సెల్స్ ని మైక్రోస్కోపిక్ లో పెట్టి టెస్ట్ అని చేస్తారు. ఓకేనా? మైక్రోస్కోపిక్ ద్వారా టెస్టులు చేసి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి, వాళ్ళకి ఎటువంటి డిసీజ్ అనేది ఉంది అని ఈ టెస్ట్ ద్వారా మనకి తెలియడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. అదే విధంగా ఈ బయాప్సీలో 10004 నుంచి 10021 వరకు కూడా కోడ్స్ యొక్క సిరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? 10004 నుంచి 10021 వరకు కూడా ఈ కోడ్స్ యొక్క సిరీసెస్ అనేవి ఉంటాయి. అదే విధంగా దీన్ని మోడిఫైర్ 59 ద్వారా కూడా చూపుతారు. ఓకేనా? మోడిఫైర్ 59 ద్వారా మనకి ఇమేజింగ్ రూపంలో, అదే విధంగా అల్ట్రాసౌండ్స్ రూపంలో, అదే విధంగా ఫ్లూరోస్కోపిక్ రూపంలో మనకి ఈ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? అందరికి అర్థమైందా? ఇది కొంచెం కష్టంగా ఉంటది, సరిగ్గా అర్థం అవ్వదు, కొంచెం కాన్సన్ట్రేషన్ తో వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి మా, 10021 ఫైన్ నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్. ఫస్ట్ లిజన్. మ్యామ్ టాపిక్ నేమ్ చెప్పండి మ్యామ్. మా సిపిటి కొత్త టాపిక్. సిపిటిలో సర్జరీస్ లో ఇఫ్ ఫైన్ నీడిల్ ఎస్పిరేషన్ బయాప్సీ. సిపిటి సర్జరీ అని పెట్టినాం ఏం కాదు. ఓకే మా, అలా పెట్టిన పర్లేదు.
చూడమ్మా ఇక్కడ 10021 ఉంది చూడండి మా తర్వాత నోట్ చేసుకున్నారు. ఇది మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ రేపు చెప్తాను. మళ్ళీ కోర్స్ మళ్ళీ రేపు పొద్దున్న నుంచి చెప్పడం జరుగుతుంది. ఒకసారి చెప్పేది వినండి. 10021 అనే కోడ్ చూసారా? ఫైండ్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్ అంటే ఏంటి? ఈ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ అనేది వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అంటే ఏంటి? ఇమేజింగ్ గైడ్ లైన్స్ లేకుండా సింగిల్ లీజన్ కింద చూసుకుంటే 10021 అనేది కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఫైండ్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్. మా సరిగ్గా అర్థం చేసుకోండి. ఈ బయాప్సీస్ లో ఈ సర్జరీలోని బయాప్సీలో వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అంటే ఏంటి? ఇమేజింగ్ గైడ్ లైన్స్ లేకుండా మనం ఎస్పిరేషన్ బయాప్సీ చేయాలనుకుంటే ఫైన్ నీడెల్ ఎస్పిరేషన్ బయాప్సీ చేయాలనుకుంటే వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ ద్వారా 10021 అనేది కోడ్ ఇవ్వాలి. అది కూడా ఎందుకు ఏంటి? ఎన్ని లీజన్స్ కి? సింగిల్ లీజన్ అంటే ఫస్ట్ లీజన్. ఓకేనా? ఓకే మ్యామ్. 10021 అనే కోడ్ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనేది వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనేది బయాప్సీలో లేకుండా అంటే ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనే దానిని యూజ్ చేయకుండా మనం బయాప్సీ చేయాలనుకుంటే అది కూడా ఏంటి? ఫస్ట్ లీజన్ అండ్ సింగిల్ లీజన్. ఓకేనా? ఫస్ట్ లీజన్ అన్న సింగిల్ లీజన్ అన్న కూడా ఒకటే. ఫస్ట్ లీజన్ అన్న సింగిల్ లీజన్ అన్న ఒకటే. ఓకేనా? ఈ ఫస్ట్ లీజన్ లో బయాప్సీ అనేది ఇమేజింగ్ గైడ్ లైన్స్ ని యూజ్ చేయకుండా ఒకసారి ఆగండి మా. ఓకే మ్యామ్. ఎక్స్పిరేషన్ బయాప్సీలో ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనే దాన్ని యూజ్ చేయకుండా మనం ఫస్ట్ లీజన్ అండ్ సింగిల్ లీజన్ కి మనం బయాప్సీ చేయాలనుకుంటే 10021 అనే దాన్ని మనం కోడ్ కింద ఇవ్వాలి. ఓకేనా? ఓకే మ్యామ్. మా అర్థం అవ్విందా? ఎవరికైనా అర్థం కాలేదు? అర్థం అవుతుంది మ్యామ్. మా అర్థం కాకుండా మళ్ళీ చెప్పండి. నేను మళ్ళీ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను నేను ఇంటికి. అదే మీరు హోంవర్క్ అంటాం కదా, అలా నోట్స్ కింద ఇస్తాను. నాకు మళ్ళీ చేసి నాకు చెప్పాలి. నేను ఎవరినైతే అడుగుతానో వాళ్ళే చెప్పాలి నాకు. ఓకేనా? ఇది పక్కాగా చెప్తున్నానమ్మా. ఎవరైతే చెప్పకపోతే నేను కంప్లైంట్ ఇస్తాను మేడంకి. ఒకసారి మళ్ళీ చూడండి. ఫైండ్ నీడెడ్ ఎస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ ఫస్ట్ లీజన్ అంటే మనం బయాప్సీ చేసినప్పుడు ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనేది యూజ్ చేయకుండా అది కూడా సింగిల్ లీజన్, అది కూడా ఫస్ట్ లీజన్ కి బయాప్సీ చేయాలనుకుంటే మన 10021 అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ లీజన్ అండ్ సింగిల్ లీజన్ అన్న ఒకటని చెప్పాను కదా, అలా అదే ఫస్ట్ లీజన్ అంటే ఎలా చేస్తాము? ఇప్పుడు పర్సన్ ఒక పేషెంట్ అనేవాడు వచ్చాడు, డాక్టర్ అనే వాళ్ళు ట్రీట్ చేస్తారు పేషెంట్ ని. ఫస్ట్ బయాప్సీ చేస్తాం చూసారా? ఎప్పుడు ఏ పాయింట్ అయితే మనం ఫస్ట్ కింద చూస్ చేసుకున్నామో ఆ పాయింట్ కి మనం బయాప్సీ చేసినప్పుడు దాన్ని మనం ఫస్ట్ లీజన్ లేకపోతే సింగిల్ లీజన్ అని అంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. మా అర్థమైందా? ఎస్ మ్యామ్. గాయత్రి కాలేజ్ వాళ్ళు, వివేకానంద కాలేజ్ వాళ్ళు అందరికి ఓకే. ఇప్పుడు చెప్పండి మా, సింగిల్ లీజన్ వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అయితే ఏ కోడ్ ఇవ్వాలి? 10021 మ్యామ్. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి, +10004 అంటే ఇక్కడ ఏంటి? ప్లస్ ఉందంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? మా కొంచెం ఎవరో కొంచెం మ్యూట్ చేయండి మా ఫస్ట్. చూడండి, 10004 అంటే ఇక్కడ 10021 అనేది ఉంది. ఇక్కడ ఎటువంటి ప్లస్ లేదు కాబట్టి దీనికి ఎటువంటి యాడ్ చేయని అవసరం లేదు. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూడండి, 10004 ముందు ప్లస్ అనేది ఉంది. ఓకే, ప్లస్ ఉందంటే మనం దానికి ఒకటి యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ప్లస్ ఉందంటే మనం దానికి ఒకటి యాడ్ చేయాలి మనం. చూడండి, ఈచ్ అడిషనల్ లీజన్ లిస్ట్ సెపరేట్లీ ఇన్ అడిషన్ టు కోడ్ ఆఫ్ ప్రైమరీ ప్రొసీజర్. చూడండి, ఈచ్ అడిషన్ లీజన్ అనేది ఏంటి? ఫస్ట్ ఈచ్ లీజన్ కి కూడా మనం ఇటువంటి కోడ్ అనేది ఇవ్వాలి.
కానీ దేన్ని యూస్ చేసుకుంటూ దేన్ని యాడ్ చేసుకుంటూ 10021 అనే కోడ్ ని దీనికి యాడ్ చేసుకుంటూ కోడ్ అనేది ఇవ్వాలి. సపోజ్ చూడండి, when a patient coming from to hospital for aspiration in the without imaging guidelines, okay na? When a patient coming from to hospital for needed aspiration in the arms from without imaging guidelines in first lesion అంటే ఏంటి? ఫస్ట్ లీజన్ అన్నాడు కాబట్టి ఇప్పుడు పేషెంట్ అనే వాడు వచ్చాడు బయాప్సీ చేయించుకోవడానికి, అక్కడ సింగిల్ లీజన్ ఫస్ట్ లీజన్ అంటున్నాడు కాబట్టి 10021 అనే కోడ్ ఇవ్వాలి. 10021. అదే విధంగా ఇప్పుడు క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి మా ఎవరో కానీ కొంచెం మ్యూట్ చేయండి మా ప్లీజ్. స్వాతి, శిరీష, when a patient coming from to hospital when a patient coming from to hospital for needed aspiration in the arms from without imaging guidelines in 3 lesions కింద ఇచ్చాడు. చూడండి మా ఇక్కడ 3 lesions అని చెప్పాడు. ఫస్ట్ నువ్వేమి ఇవ్వాలి? 10021 తర్వాత +1004 అది ఎన్ని ఇవ్వాలి అంటే యాడ్ అనేది ఎన్ని చేయాలి మనం ఇక్కడ? 3 times. 3 times మ్యామ్. 3 times. ఇంకా వీరేంద్ర దీనికి ఆన్సర్ చెప్తావా? చెప్పండి మేడం. when a patient coming for to hospital for need అంటే a biopsy in the arms from with imaging guidelines in 3 lesions, అక్కడ ఏమంటున్నాడు? 3 lesions కింద చేయాలి బయాప్సీని. ఓకే, ఆ పేషెంట్ కి నువ్వు ఏ కోర్స్ ఇస్తావు? నువ్వు 10021 మేడం. ఓకే, తర్వాత 10004 మేడం. ఓకే, అవి ఎన్ని ఇవ్వాలి? 3 మేడం. 3 మేడం. 3. ఓకే, ఇంకా రాజేష్ కరెక్టేనా మేడం? ఆగండి చెప్తా. అనిత, వినోద్, మనోజ్. ఓకే, ఇక్కడ సరిగ్గా చూడండి. 10021 అనేది కరెక్టే, కానీ ఇక్కడ ప్లస్ ఇక్కడ 3 లీజన్స్ అన్నాడు కదా. ఫస్ట్ లీజన్ అన్నప్పుడు ఇప్పుడు 3 లీజన్స్ అన్నప్పుడు ఫస్ట్ లీజన్, సెకండ్ లీజన్, థర్డ్ లీజన్. ఓకే, 0021 అనేది ఇచ్చారు. ఇంకెన్ని లీజన్స్ మిగులుతాయి? 2 లీజన్స్ మిగులుతాయి. అప్పుడు మనం ఎన్ని యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి మేడం. 2 యాడ్ చేయాలి. అప్పుడు చెప్పండి సార్, కోడ్ మళ్ళీ చెప్పండి సార్ నాకు. 10021 ఓకే, కానీ ఇక్కడ మీరు ప్లస్ అనేది సీమా ఇక్కడ ప్లస్ అనేది మీరు చెప్పనవసరం లేదు. ఓన్లీ ప్లస్ అంటే యాడ్ చేయడానికి ఒక గుర్తు, సరేనా? మీరు కోడ్ చెప్పాలంటే 10004 అని చెప్పాలి. మళ్ళీ చెప్తాను. 10002 టైమ్స్ యాడ్ చేయాలి కదా మేడం? ఎస్ మా. సీమా మళ్ళీ చెప్తున్నాను చూడండి. 10021 అనేది ఫస్ట్ లీజన్ అంటే ఏంటి? ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు వాడికి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం, బయాప్సీ అని చేస్తాం. తర్వాత వాడు ఎన్నిసార్లు వచ్చినా కూడా మనం ఏం చేస్తాము? ఈ యాడ్ అనే కోడ్ ని యాడ్ చేయాలి. ఓకేనా? 10004 చూడండి, ఇక్కడ 3 లీజన్స్ అని చెప్పాను కదా. 3 లీజన్స్ లో ఫస్ట్ లీజన్ లో వాడు వచ్చాడు కాబట్టి, పేషెంట్ అనేవాడు డాక్టర్ ని ట్రీట్ అయ్యాడు కాబట్టి 10021 అనే కోడ్ ని ఇచ్చాం. ఓకేనా? ఫస్ట్ లీజన్ కింద 10021 అనేది ఇచ్చాం. ఇంకెన్ని లీజన్స్ మిగులుతాయి? 2 లీజన్స్ మిగులుతాయి కాబట్టి 1004 into 2. ఓకేనా? ఇంకోసారి చూడండి మా, 10021 and 1004 into 2. ఓకే మేడం. మా అర్థమైంది అందరికి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
చూడండి అమ్మా, మీకు ఇక్కడ నుంచి అనేది మళ్ళీ రేపు మళ్ళీ చెప్తాను, సరేనా? మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. ఈ కోర్స్ అనేది అర్థం కాకపోతే మీకే రిస్క్ మా, తర్వాత మీకు ఏమీ అర్థం అవ్వదు. ఓకేనా? ఓకే మేడం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మేడం ఆ క్యావిటీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, స్క్రీన్ షాట్లు తీసుకుంటాం మేడం ఒకసారి. మీకు రేపు చేస్తాను మా, నాకు కొంచెం ఓకేనా? అదే